మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు మరో గ్రామం ముందుకొచ్చింది. పల్లె పహాడ్ ప్రజలతో మంత్రి హరీష్ రావు చర్చలు సక్సెస్ అయ్యాయి. మిగతా గ్రామాల రైతులతోనూ మాట్లాడుతున్నామన్నారు మంత్రి. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి రూట్ క్లియర్ చేసే పనిలో పడింది ప్రభుత్వం. నిర్వాసితులను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ముంపు గ్రామం పల్లె పహాడ్ రైతులు, యువకులతో గజ్వేల్లో జరిగిన చర్చలు సక్సెస్ అయినట్లు తెలిపారు మంత్రి హరీష్ రావు. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తామని రైతులు చెప్పారన్నారు. భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన పల్లె పహాడ్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు హరీష్. 6 గ్రామాలు ముందుకు వచ్చినాయి. మిగిలిన 1-2 గ్రామాలు కూడా తప్పకుండా వారు కూడా సహృదయంతో అర్థం చేసుకొని వారు కూడా ముందుకు వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. వాస్తవాలు ప్రజలకు అర్థమైన తర్వాత కల్పించిన అపోహలు కానీ వాళ్ళు చెప్పిన అవాస్తవాలు గాలి గుడగల్లాగా ఒక్కొక్కటి తేలిపోతున్నాయి. వాస్తవాలు నిలబడుతున్నాయి, మబ్బులు తొలగుతున్నాయి. మరి ఈరోజు మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముందుకు పోతాము. లక్షలాది మంది రైతుల జీవితాల్లో వెలుగు నింపేందుకే ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామన్నారు హరీష్ రావు. ఇప్పటికి 6 గ్రామాల ప్రజలు భూములిచ్చేందుకు ముందుకు వచ్చారని అన్నారు. మిగతా గ్రామాల ప్రజలతోనూ చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ప్రజలను ఒప్పించి ప్రాజెక్టు కట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎన్నిసార్లైనా మాట్లాడి ప్రజలను ఒప్పించి ప్రాజెక్టు నిర్మాణం చేయాలనుకుంటుందే తప్ప ప్రభుత్వం బలవంతంగా చేయాలనుకోవడం లేదు. ఇళ్ల స్థలాలకు సంబంధించి, ఇళ్లకు సంబంధించి వేగవంతంగా ప్రక్రియ మనం చేసుకున్నట్టయితే మరి తొందరగా మీ గ్రామాన్ని నిర్మించే కార్యక్రమం, తొందరగా ప్రాజెక్టు నిర్మించే కార్యక్రమం రెండు కూడా సైమల్టేనియస్ గా ఒకే స్పీడ్ లో జరిగితేనే మరి ప్రాజెక్టు పూర్తవుతుంది. మీకు కూడా మీ గ్రామంలో మళ్ళీ తిరిగి మీరు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. భూములిచ్చిన రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు హరీష్ రావు.